ఐప్యాక్ ను పీకేయండి, జగన్ పై వైసీపీ నేతల తిరుగుబాటు. ఐప్యాక్ 2019లో వైసీపీ విజయానికి ఎంతటి కీలక పాత్ర పోషించిందో 2024లో జగన్ ఓటమికి దాని బాధ్యత కూడా అంతే ఉందని చెబుతారు రాజకీయ పరిశీలకులు. జగన్ కర్త కర్మ క్రియలా మారి ఆయన అడుగుజాడను ప్రచార బాధ్యతలని స్పీచ్లని నిర్ణయించేది ఈ ఐప్యాక్ అనే ప్రచారం ఉంది. ఈ ఐప్యాక్ ని తొలగించాలని, జగన్ ప్రజలకు దగ్గర కావాలంటే, ఆయన పొలిటికల్ గ్రాఫ్ పెరగాలంటే ఐప్యాక్ ని తాడేపల్లి ప్యాలెస్ నుండి పంపించేయాలని మండిపడుతున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఐప్యాక్ వ్యూహాలు జగన్ కి గుదిబండలా మారుతున్నాయని, ఆయన ఇమేజ్ ని తగ్గిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఐప్యాక్ హెడ్ గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్న సమయంలో ఈయన జగన్ కి గైడ్ గా వ్యవహరించేవాడు. ఆయన అక్కడి నుంచి తప్పుకున్న తర్వాత బాధ్యతలను కొత్త టీం తీసుకుంది. ఈ టీం వినూత్న విధానాలను, కొత్త ఆలోచనలను, వ్యూహాలను అనుసరించడం లేదని, ఫెయిల్ అయిన రాంగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇవి జగన్కు మైలేజ్ తీసుకురాకపోగా నెగిటివ్గా మారుతున్నాయని వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చారు. అక్కడ ఐప్యాక్ ప్రీ ప్లాన్గా క్రియేట్ చేసిన సీన్ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలనే విస్మయానికి గురి చేసింది. 10 ఏళ్ల స్కూల్ బాలికని జగన్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రదేశానికి తీసుకువచ్చి ఒక సెల్ఫీ కావాలని ఏడుపులు పెడబొబ్బులు పెట్టేలా సీన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత పాపతో అమ్మ ఒడి పథకాన్ని చంద్రబాబు సర్కార్ అమలు చేయడం లేదని విమర్శలు చేయించారు. తీరా చూస్తే ఆ పాప వైసీపీకి చెందిన ఒక నేత కూతురు. ఆమె ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతుంది. ఆ పాప తండ్రికి బంగారం షాప్ ఉందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఎంతో పాజిటివ్ అనుకున్న ఆ ప్లాన్ బెడిసికొట్టింది. పాప వీడియోపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ అయింది. వైసీపీ ప్రత్యర్థులకి ఈ వీడియో ఒక వరంలా మారింది. జగన్ నియంతృత్వత, ప్యూడల్ పోకడలకి ఇది నిదర్శనం అని సామాజిక కార్యకర్తలు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ అధినేత మానవత్వం ఒక ఫ్యాక్షనిస్ట్ను తలపిస్తుందని అభిప్రాయపడ్డారు. జగన్ కి కలిసి వస్తుందని ఆశించిన ప్లానింగ్ గతి తప్పడంతో దీనిపై వైసీపీ సోషల్ మీడియా కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. ఈ ఐడియా ఇచ్చిన ఐప్యాక్ ని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందుగా ఇలాంటి వీడియోలతోనే వైసీపీకి భారీ నష్టం జరిగిందని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో వెంటనే ఐప్యాక్ ని ప్యాకప్ చేయాలని చెబుతున్నారు. మరి జగన్ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.